ఇప్పుడు రూల్స్ డిస్కస్ చేద్దాం, ఇంగ్లీష్ రూల్స్. సో రూల్ నెంబర్ 1 ఏంటి అంటే ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, నోబడి, నథింగ్, సంబడి, సంథింగ్, ఎనీబడి, ఎనీథింగ్. ఇవి కనుక వస్తే దాని పక్కన మనం సింగులరే వాడాలి. అంటే ఎగ్జాంపుల్ ఎవ్రీబడి వచ్చిందనుకో, బాడీ. బాడీ అంటే ఏంటిది? మనిషి కదా, కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అయ్యిద్ది. ఎవ్రీథింగ్, థింగ్ వస్తువు, ఇది ఆబ్జెక్ట్. లేదా ఇది పర్సన్ అయిందనుకో, ఇది ఆబ్జెక్ట్ అయ్యిద్ది. నోబడి పర్సన్, నథింగ్ ఆబ్జెక్ట్. పర్సన్ అంటే ఎందుకు? నోబడి ఎవరూ లేరు, నథింగ్ ఏదీ లేదు. ఓకే. ఎవ్రీబడి అందరూ, ఎవ్రీథింగ్ అంతా. ఓకే. ఎవ్రీబడి అంటే ఎవరు? కొంతమంది పర్సన్స్ గురించి మనం చెప్తున్నాం. ఎవ్రీథింగ్ అంటే కొన్ని యొక్క వస్తువుల గురించి లేదా కొంత ప్రాణం లేని వారి గురించి మనం చెప్తున్నాం. ఓకే. ఎవ్రీబడి అంటే పర్సన్ కింద వస్తుంది, ఎవ్రీథింగ్ అంటే ఆబ్జెక్ట్ కింద వస్తుంది. ఓకే. పర్సన్ గురించి వచ్చినప్పుడు అంటే జనాల గురించి వచ్చినప్పుడు ఎవ్రీబడి వాడతాం. వస్తువుల గురించి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ వాడతాం. సో నోబడి వస్తే ఎవరు లేరు అనడానికి మనం ఏం వాడతాం? నోబడి అంటాం. ఏమీ లేదు అనటానికి నథింగ్. సంబడి కొంతమంది అని అనటానికి సంబడి మనం వాడతాం. సంథింగ్ కొంత అని చెప్పడానికి మనం సంథింగ్ వాడతాం. ఎనీబడి ఎవరైనా, పర్సన్స్. ఓకే. ఎనీథింగ్, థింగ్ వచ్చింది కాబట్టి మనం ఏం వాడతాం? ఆబ్జెక్ట్. ఓకే. సో ఇక్కడ ఈ వీటి తర్వాత అంటే ఎవ్రీబడి కానీ, ఎవ్రీథింగ్ కానీ, నోబడి కానీ, నథింగ్ కానీ, సంబడి కానీ, సంథింగ్ కానీ, ఎనీబడి కానీ, ఎనీథింగ్ కానీ ఒక సెంటెన్స్లో వస్తే మనకి ఇంగ్లీష్లో ఇస్తాడుగా ఎర్రర్ డిటెక్షన్లో. సో దాంట్లో కనుక వస్తే మనం ఖచ్చితంగా ఫాలోడ్ బై సింగులర్ మనం ఎంచుకోవాలి. సింగులర్ వస్తుంది, అది రూల్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఎవ్రీబడి అంటే ఏంటది? పర్సన్ గురించి చెప్తున్నాడు. సో ఎవ్రీబడి వచ్చింది, సింగులర్ పెట్టాలి మనం కదా. సో ఈజా, ఆరా? సింగులరు. ఆర్ అంటే ప్లూరల్, ఈజ్ అంటే సింగులర్, కాబట్టి ఈజ్. ఎవ్రీబడి ఈజ్ రెడీ టు డూ హిజ్, దెయిర్. హిజ్ అంటే సింగులరా ప్లూరలా? దెయిర్ అంటే వారు. వారు అంటే ఒకరికంటే ఎక్కువ, కాబట్టి ఇది ప్లూరల్ అయిపోయింది, ఇది పెట్టాం. హిజ్ పెట్టేస్తాం. ఓకే. ఎవ్రీబడి ఈజ్ రెడీ టు డూ హిజ్ వర్క్ అంటే అందరూ వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్తున్నారు. ఓకే. ఎవ్రీబడి వచ్చింది కాబట్టి సింగులర్ పిక్ చేసాం, ఈజ్. ఇక్కడ కూడా సింగులరే పిక్ చేసాం, హిజ్. ఓకే. సో ఇప్పుడు చూద్దాం నథింగ్ అంటే ఏంటిది? ఏదైనా వస్తువుల గురించి చెప్పాలి, మనుషుల గురించి చెప్పకూడదు. ఓకే. నథింగ్. బట్ సమ్ బుక్స్ గురించి చెప్పాడు. నథింగ్ వచ్చింది కాబట్టి ఏముండాలి? వాజ్ ఉండాలా, వర్ ఉండాలా? నథింగ్ వీటిలో ఏదో వస్తే మనం ఏం చెప్పుకున్నాం? సింగులర్ రావాలని చెప్పుకున్నాం. ఓకే. సో సింగులర్ రావాలి, వాజ్ వచ్చింది. నథింగ్ బట్ సమ్ బుక్స్ వాజ్ ప్రజెంట్. సో అది ఫస్ట్ రూల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్. నథింగ్ బట్ సమ్ స్టూడెంట్స్ వాజ్ బంక్ ద క్లాస్. ఓకే. నథింగ్ ఇచ్చాడు, బాగానే ఉంది. బంక్ ఇచ్చాడు, వాజ్ ఇచ్చాడు. నథింగ్ వస్తే సింగులర్ వచ్చింది, వాజ్ వచ్చింది, బాగానే ఉంది. మరి ఏందయ్యా దీంట్లో ఎర్రర్ అంటావా? నథింగ్ రాదు. ఎందుకు? నథింగ్ అనేది థింగ్, ఒక వస్తువు గురించి చెప్పబడేది. స్టూడెంట్స్ వస్తువు కాదుగా, ప్రజలు, కాబట్టి ఏమొచ్చింది? నోబడి బట్ సమ్ స్టూడెంట్స్ వాజ్ బంక్ ద క్లాస్. సో అలా నోబడి రావాలి. మనుషుల గురించి వస్తే నోబడి, థింగ్స్ గురించి వస్తే నథింగ్, సంథింగ్, ఇవి వస్తూ ఉండాలి. సో అది ఫస్ట్ రూల్. ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, నోబడి, నథింగ్, సంథింగ్, సంబడి, ఎనీథింగ్, ఎనీబడి వస్తే ఖచ్చితంగా సింగులర్ రావాలి. కౌంటబుల్ నౌన్స్, ఇది ఫస్ట్ రూల్. ఓకే. ఇప్పుడు రూల్ 2 ఏంటి? ఈచ్, ఎవ్రీ, ఎయిదరు, నెయిదరు, ఎనీ, నన్తో కనుక సెంటెన్స్ స్టార్ట్ అయితే లేదా సెంటెన్స్లో ఉంటే, సెంటెన్స్లో కనుక వస్తే సింగులర్ ఈచ్ లేదా ఎవ్రీ తర్వాత రాస్తాం. దాన్నే మనం ఫాలోడ్ బై అంటాం. ఫాలోడ్ బై ఏంటి? తర్వాత. సో ఈచ్, ఎవ్రీ, ఎయిదరు, నెయిదరు, ఎనీ, నన్ను కనుక వస్తే సెంటెన్స్లో సింగులర్ రాస్తాం. ఎగ్జాంపుల్, ఈచ్ గర్ల్ వాజ్ ప్రెజెంట్. ప్రతి ఒక్క అమ్మాయి ప్రెజెంట్ అయింది. వాజ్ సింగులర్, రైటే. ఎవ్రీ గర్ల్, ప్రతి అమ్మాయి ప్రెజెంట్ అయింది. వాజ్ రైటే. ఈచ్ దగ్గర, ఎవ్రీ దగ్గర బాగానే రాసాం, రైట్, బాగానే ఉంది. సో ఇప్పుడు ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఈ స్టూడెంట్స్ వచ్చింది కదా అని మనం ఇక్కడ ఏముంటుంది?
స్టూడెంట్స్ వచ్చింది, ఇది ప్లూరల్ కాబట్టి వరన్ గబక్కన టిక్ కొట్టేస్తాం, తప్పు అయిపోయింది. ఇక్కడేమన్నాడు, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరు హాజరయ్యారు. అంటే ఈచ్ వచ్చింది కాబట్టి ఏం పెట్టుకోవాలని చెప్పుకున్నాం, సింగులర్. ఇది వాజ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎవ్రీ ఆఫ్ ద గర్ల్స్ వాజ్ ప్రెజెంట్. ఇది రైటా రాంగా? సెంటెన్స్ ఈజ్ రాంగ్. ఎందుకు? ఎవ్రీ అనేది ఒక యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషత, ఒక మనిషి యొక్క విశేషత లేదా గుణాన్ని తెలిపేది, దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. యాడ్జెక్టివ్ ఆఫ్తో కలిపి ఎప్పుడు రాదు. అంటే ఎవ్రీ ప్లస్ ఆఫ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవ్వవు. ఈచ్ ఆఫ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఎవ్రీ ప్లేస్లో ఏం పట్టాలి, ఈచ్ ఆఫ్ గర్ల్స్ వాజ్ ప్రెజెంట్. ఎందుకు వాజ్ పెట్టుకున్నాం, ఈచ్ వచ్చింది కాబట్టి పెట్టుకున్నాం. ఇది రెండో రూల్. సో ఇప్పుడు ఏంటిది, ఎయిదర్ నెయిదర్. సో ఎయిదర్ అంటే పాజిటివ్ సెన్స్లో వాడతాం, నెయిదర్ అంటే నెగిటివ్ సెన్స్లో వాడతాం. ఫస్ట్ ఎయిదర్ అంటే ఎలా వాడతారో చూద్దాం. ఎయిదర్ వచ్చినప్పుడు ఏం రావాలి అంటే, ఎయిదర్ వస్తే ఆర్ రావాలి సెంటెన్స్లో. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్. ఇవి జంటగా వస్తాయి. ఎయిదర్ వస్తే కన్ఫామ్గా ఆర్ రావాలి, నెయిదర్ వస్తే కన్ఫామ్గా నార్ రావాలి, లేదంటే ఆ సెంటెన్స్ రాంగ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం, ఎయిదర్ ద స్టూడెంట్స్ ఆర్ టీచర్ నాట్ ప్రెజెంట్. సో ఎయిదర్ ఉంది, ఎదురు వస్తే రావాలి, ఆర్ రావాలి. సో సెంటెన్స్ రైట్ అయింది. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆర్ పక్కన ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ప్లూరల్ ఉందనుకో, వచ్చే వెర్బ్ మాత్రం ప్లూరల్లో ఉంటుంది, ప్లూరల్ టెన్స్లో ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చూపిద్దాం. ఎయిదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ were attended the party. ఓకే, ఎయిదర్ వచ్చింది, బాగానే ఉంది. ఎయిదర్ ఆర్ బాగానే వచ్చింది. ఇప్పుడు మనం వస్ పెట్టాలా వర్ పెట్టాలా అనే దానికి మనం చెప్పుకున్నాం. సో ఎయిదర్ వచ్చింది, ఆర్ తర్వాత ఏ టెన్స్ అయితే ఉంటుందో, టెన్స్ కాదు, ఆర్ తర్వాత ఏదైతే ఉంటుందో, ఏ ఫామ్లో ఉంటుందో, అంటే ఇప్పుడు ఇక్కడ సింగులర్ ఉందనుకో సింగులర్ పెడతాం, ప్లూరల్ ఉందనుకో ప్లూరల్ పెడతాం. ఓకే, ఎయిదర్ ద టీచర్స్ ఆర్ ద స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ ఏ టెన్స్లో ఉంది, స్టూడెంట్స్ ఏ టెన్స్ కాదు, ఏ వచనంలో ఉంది, ప్లూరలా సింగులరా, ప్లూరల్ కాబట్టి ప్లూరల్కి టిక్ చేస్తాం. ఓకే, అటెండెడ్ ద పార్టీ. సో ఇది ఆన్సర్. నెయిదర్ నార్ కూడా అంతే. నెయిదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్ were attend the class. ఓకే, సో నెయిదర్ వచ్చింది, నార్ వచ్చింది, బాగానే ఉంది. సో ఇప్పుడు నార్ పక్కన ఏదైతే ఉందో, నార్ పక్కన ఏముంది, సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా, సింగులర్ ఉంది కాబట్టి వచ్చేది మనం సింగులర్గా పెట్టుకుంటాం. వాజ్ సింగులర్ కాబట్టి వాజ్గా టిక్ కొట్టేస్తాం, అంటే వాజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇది సెకండ్ రూల్ గురించి. ఓకే దెన్ బాయ్.